నేను దీనికి చెప్పాల్సిన పద్ధతిలో బుద్ధి చెప్పొస్తాను. రా చూడు, నీ ట్రిక్కులు జిమ్మిక్కులు ఎన్ని చేసినా నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఆల్రెడీ జరిగింది, ఇంకా జరగడానికి ఏముంది? ఏం జరిగింది? ఏమీ జరగదు. నువ్వేదో మీ మధ్య సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేయాలనుకోకు. కానీ అంత తేలిగ్గా ఇది నమ్మొచ్చేమో గాని నేను నమ్మను. సాకేత్ ఏంటో నాకు బాగా తెలుసు. నీ చెల్లెలు కన్నీళ్లే చెప్తున్నాయి అది నమ్మింది అని. నువ్వు నమ్మితేయే, నమ్మకపోతేయే. సాకేత్ మీ ముందు బయటపడకపోవచ్చు, కానీ నా ముందు మాత్రం తన మనసులో నా స్థానాన్ని స్పష్టంగా చెప్పాడు. వింటున్నాగా, ఇంకా ఎలా నమ్మాలక్క? హారతి వద్దు, ఇంకా అబద్ధాలు ఆడకు. నీకేదైనా కోపం ఉంటే, కక్ష సాధించాలనుకుంటే నా మీద చూపించు, అంతేకాని స్వర్ణ మనసుని కలుషితం చేయకు. కలుషితం అయ్యింది నువ్వు, నీ ప్రవర్తన. మా ముందు మందలించినట్టు నటించి మంచి అనిపించుకోవాలని చూడకు. నిన్న జరిగింది ఇవాళ జరిగింది. పెళ్లి ముంచుకొస్తున్న కొద్దీ మీరు తెగపడుతున్నారు. స్వర్ణ, అమ్మమ్మ గారు వస్తున్నారు. కన్నీళ్లు తుడుచుకో, తుడుచుకో. కళ్ళు తుడుచుకుంటే కడుపులో దుఃఖం ఆగుతుందా అక్క? ఆపుకోవాలే, లేకపోతే ఈ గొడవ ఎంతైనా కావచ్చు. ఏమిటి ఈ టైంలో ఇక్కడ మీటింగ్ పెట్టారు? దేనికంతా ఇక్కడ గుమిగూడారు? ఏముంది పెద్దమ్మ గారు, ఎప్పుడూ ఉన్నదేగా. నేను కండిషన్ బయట పడితే ఓడిందని అవుతాం. ఏమిటి గొణుగుతున్నావు? నేనేం గొనగలేదు అమ్మమ్మ గారు. ఏ సీత, అబద్ధాలు ఆడకు. అమ్మమ్మ గారు తను మీతో నిజం చెప్పొద్దంటుంది. ఏమిటా నిజం? ఏం జరిగింది? ఏం దాచమంటున్నావు? ఏముంది పెద్దమ్మ గారు, నన్ను చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నేనిలా వెళ్తున్నాను, సాకేత్ అలా వస్తున్నాడు. సరిగ్గా మేమిద్దరం ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వాళ్ళు అటు నుంచి వస్తూ మీరు ఏం మాట్లాడుకుంటున్నారో అంటూ గొడవ మొదలుపెట్టారు. అరే, యాక్సిడెంటల్ గా కలిశాము అన్నా వినిపించుకోకుండా మెంటలొచ్చిన వాళ్లలాగా ఈ అపూర్వ సోదరీమణులు నా మీద విరుచుకు పడుతున్నారు. నిప్పు లేకుండా పొగరాదు. వాళ్ళలా తప్పు లేకుండా విరుచుకుపడేవాళ్ళు కాదు. అయినా నువ్వేమిటి రేపు పెళ్లి పెట్టుకుని ఇలా నిద్రగాయడం? ఏమే స్వర్ణ, తలంబ్రాలవి కలపాలి కదా. నిన్నే పని చేయొద్దు, వెళ్ళి పడుకోవే అంటే పడుకోకుండా ఇక్కడికొచ్చేమిటే ఈ పెత్తనాలు? సీత, నువ్వు కూడా అక్కడ పని వదిలేసి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు? చెల్లెలు గారు చూసి అక్కగారిని వెంటేసుకొచ్చింది. సరే, మరి నువ్వెందుకున్నావురా ఇక్కడ? తాతయ్యని కలుద్దామని వచ్చాను. అయినా ఈ రాత్రిపూట తాతయ్యతో నీకు పనేమిటి? ఇంతకీ ఈయనెక్కడా? వస్తున్నాను తల్లి. పైడిరాజు పిలిస్తేను బయట పంతులు గారితో నేను రఘురాం మాట్లాడుతున్నాం. మీకు అర్ధరాత్రి పూట పంతులు గారితో పనేమిటో, వీళ్ళు ఇక్కడ ఈ పోట్లాటేమిటో నాకేం అర్థం కావటం లేదు.
పెళ్లి ఏ పద్ధతిలో చేయాలి అని అడిగారు. అది తాతయ్య వివరించారు. కారణం లేకుండా పోట్లాట పెట్టుకోవడానికి మాకే పిచ్చి పట్టలేదమ్మమ్మ. పిచ్చో చేదస్తమో అయినా రేపటితో దీంతో మనకు సంబంధం తెగిపోతుందిగా. ఈవిడ గారు సాగించే సంబంధం పొడిగించాలనుకుంటుంది. ఎప్పుడు ఈ కదే మాట అంటే? సీత, ఆలోచనలు తగ్గిపోయి అనుమానాలు ఎక్కువైపోతున్నాయే మీకు? ఇంకా దాన్ని సాధించడానికి ఏముంది? అనుమానమేం కాదమ్మమ్మ. స్వర్ణ పద, ఎందుకు వాదనలు? అమ్మమ్మ మనల్ని తప్పు పడుతుంది కదక్కా. తప్పు లేదు, ఒప్పు లేదు. ఎదుట పడితే అదో మాట, మీరో మాట. ఎందుకు ఎందుకు ఇవన్నీ? నువ్వు పదండి, వెళ్ళి పడుకోండి. దాన్ని పంపించడం కాదు, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళవే. వెళ్ళరా సాకేత్, మీరు కూడా వెళ్ళి పడుకోండి. చూడు హారతి, వాళ్ళని మందలించానని నువ్వు సంబరపడద్దు. నీ సంగతి నాకు తెలుసు. పెళ్లిలో పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేశావో నీ అంతు చూస్తా. ఏంటి పెద్దమ్మ గారు, వాళ్ళని పంపించి నా మీద విరుచుకు పడుతున్నారు? విరుచుకు పట్టం కాదు, జరిగింది వేరు, మీరు నాకు చెప్పింది వేరని తెలుసు. జరిగిన విషయాన్ని సీత దాటేయటాన్ని బట్టే నువ్వేదో వెధవ వేషం వేసుంటావని గ్రహించాను. అతి తెలివితేటలు ప్రదర్శిస్తే కాళ్ళు చేతులు విరిచి కూర్చోబెడతాను. జాగ్రత్త. వెళ్ళా. ఈవిడ వార్నింగ్స్ ఎంత, ఈవిడెంత? మీరంతా ఏకమైనా ఎలా పెళ్లి చేస్తారో చూస్తాను. తను నిన్ను అసహించుకుంటున్నారు. అది నా నాటకంలో భాగం. ఇప్పుడు నేను ఎలా నీతో ప్రేమ నటించానో అలాగే తను కూడా స్వర్ణ మీద ప్రేమ కురిపిస్తున్నాడు. స్వర్ణ, ప్లీజ్ ఏడవకు. వద్దు, నాతో మాట్లాడొద్దు, తాకద్దు, నన్ను అలా పిలవద్దు. ప్లీజ్ స్వర్ణ, ఏడవకు. ఏంటి స్వర్ణ ఇది? ఏమైందని ఇంత అసహించుకుంటున్నావు? తెలియనట్టు వెరగనట్టు అలా మాట్లాడుకో. నిజం స్వర్ణ, నా తప్పేం లేదు. అంతా ఆ మాహిలాడి చేసింది. ఇలా మన మధ్య అనుమానం రావటానికి అది అలా నాటకం ఆడింది. నన్ను నమ్ము స్వర్ణ. నో, నేను నమ్మను. నమ్మే ప్రసక్తే లేదు. నువ్వు ఇలా మొండిగా మాట్లాడితే నేనేం చేయను స్వర్ణ. నువ్వు ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను, ఎవరి ముందు చెప్పమన్నా చెప్తాను. నిజంగా నాకే పాపం తెలీదు. అక్రమ సంబంధాలకి తెగబడ్డాలు ఏ ప్రమాణానికైనా సిద్ధపడతారు. ఏ ప్రమాణం చేసినా, ఎంత బుకాయించినా నన్ను కన్విన్స్ చేయలేవు. జరిగింది అబద్ధమని నమ్మించలేవు. దయచేసి నన్ను విసిగించుకో. వెళ్ళు. స్వర్ణ, ఈ ఒక్కసారికి నా మాట నమ్ము.
ఈ ఒక్క విషయంలోనే నేను అస్సలు నమ్మను. ఇప్పటిదాకా చాలా విషయాల్లో నమ్మాను. నువ్వు మారావని చాలా సార్లు నమ్మాను. అక్క నువ్వు మారలేదు అన్నా, లేదు బావ మారాడు అని గుడ్డిగా నమ్మాను. ఇద్దరు కలిసి పథకం ప్రకారమే నటించడం మొదలు పెట్టారని, మీ సంబంధం చూసాకే అర్థమైంది. మళ్ళీ మళ్ళీ మోసం చేయలేవు. తనతో నాకు ఏ సంబంధం లేదు స్వర్ణ. నేను ఆవిడతో కలిసి ఏ పథకము వేయడం లేదు. దేవుడి మీదొట్టు తను నన్ను సాధించడానికే, మనిద్దరి మధ్య స్పర్ధలు రావడానికే కావాలనే అలా గదిలోకొచ్చి తలుపేసింది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను స్వర్ణ. నువ్వు అది కలిసి ఉంటున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. దానితో ఎంగిలి పడ్డ నిన్ను నా బతుకుతో భాగం పంచుకోనివ్వను. స్వర్ణ, నీకు కోపం వచ్చినా, నువ్వు అరిచినా, నా మీద చేయి చేసుకున్నా, నేనింక నిన్ను ఈ జన్మలో నమ్మను. నమ్మను నమ్మను. వెళ్ళు, ఈ గదిలో నుంచి మర్యాదగా వెళ్ళు. అంతేనా? నమ్మవా? నన్ను నేను నిరూపించుకుంటాను. నేను తప్పు ఎరగనని నిరూపించుకునే తీరుతాను. నిరూపించుకున్నాకే ప్రేమిస్తాను. నన్నేం చేయమంటావో చెప్పు. అలా జరిగిందా? ఇదంతా హారతి ప్లాన్ ప్రకారమే చేసింది. అవును, అటు బయట పడితే పెళ్ళి ఆగుతుంది, స్వర్ణ కంట పడితే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయని 2 రకాలుగా ఆలోచించే గదిలో దూరిందేమో అనిపిస్తుంది. స్వర్ణ చాలా అప్సెట్ అయింది. అది సాకేత్ని అనుమానించింది. ఇప్పుడు ఎలా? నేను దాన్ని నమ్మొద్దు, అంతా అది ఆడిన నాటకమే అని నచ్చ చెప్పాను కదా. కన్విన్స్ అయిందంటావా? లేదు, తను నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. లేదు, తప్పు చేసావు అంటూ నేను ఎంత చెప్పినా వినట్లేదు. నన్ను గదిలోనే ఉండొద్దని, బయటికి వెళ్ళమని, ఉంటే ఏదైనా చేసుకుంటాను అంటోంది. బాగా డిస్టర్బ్ అయ్యింది. నాకు భయంగా ఉంది. మీరే ఎలాగైనా నచ్చ చెప్పాలి. సాకేత్? అవును, తను చాలా కోపంగా ఉంది. సీత, పద, స్వర్ణతో మాట్లాడు. స్వర్ణ, ఏమీ జరగలేదు అంటే కాదు జరిగింది అని సాకేత్ని మూర్ఖంగా ద్వేషిస్తావే. మూర్ఖత్వం కాదక్క, దొరికిపోయి మనల్ని మోసం చేస్తున్నాడు. వాళ్ళ సంగతి నీకన్నా నాకే బాగా తెలుసు. ఏం తెలుసే? ఏం తెలుసు నీకు? ఆవేశపడ్డం తెలుసు, అపార్థం చేసుకోవడం తెలుసు. నీ ఆవేశం తగ్గించుకొని కాస్త ఆలోచించు. నీకు అసలు విషయం బోధపడుతుంది. అది చాలా తెలివిగా ఒక రాయికి 2 పిట్టలు అన్నట్టుగా అలా ప్రవర్తించింది. నువ్విలా గొడవ చేసి దాన్ని గెలిపించుకో. నేను గెలిపించడం ఏంటి? చూడు స్వర్ణ, సాకేత్లో స్పష్టమైన మార్పు నేను గమనించాను. తను నీకు దగ్గరవ్వాలని అనుకునే సమయంలో నువ్వు దూరం పెంచుకో. అలా చేస్తే మీ మధ్య ఎడబాటే మిగులుతుంది. ఇంకా గ్యాప్ పెంచుకుంటే అటు దగ్గర అవ్వడం ఖాయం. బావా మారాడా? అదే నాటకం ఆడింది. అందులో అనుమానం ఏమీ లేదు. ఇది హారతి వేసిన ప్లాన్. ఏమో, నాకైతే నమ్మకం కుదరడం లేదు. నా మాట విను స్వర్ణ. నీకు అన్యాయం జరిగితే నేను భరించగలనా చెప్పు? లేని నమ్మకాన్ని నీ మీద బలవంతంగా ఎందుకు రుద్దుతాను చెప్పు? ఒక్క
ఒక్కసారి ఆ హారతికి గెలిచే అవకాశం ఇస్తే మనం గెలవడం కష్టమవుతుందే. ఈ విషయంలో సాకేత్ తప్పేమీ లేదు. సాకేత్ని ద్వేషించకు, అనరాని మాటలు అనకు. అయినా రేపు ఆరతి పెళ్ళైతే ఇంకా సమస్య శాశ్వతంగా దూరం అవుతుందిగా. అందుకే కొంచెం ఓపిక పట్టు సోర్ణ. నువ్వు అనవసరమైన ఆవేశాలు అనుమానాలు తగ్గించుకో. పదరకు. సీత, ఏంటా శబ్దం? ఏమో రఘు, ఇటువైపే వినబడుతుంది. అవును, ఏదో సౌండ్ వస్తుంది. సరే, సాకేత్ ఎక్కడున్నాడో చూద్దాం రా. సరే, సౌండ్ గురించి మనకెందుకు కానీ సాకేత్ ఎక్కడున్నాడో చూద్దాం పద. సాకేత్, అనయ్య, స్వర్ణకు నచ్చజెప్పారా? ఏమంది? ఎందుకురా అలా చెమటలు పట్టేయంటి? టెన్షన్ అన్నయ్య, టెన్షన్. ఆ రాక్షసి ఎదురై పగబట్టి నన్నిలా వేధిస్తుందని టెన్షన్. స్వర్ణకు నాకు మధ్య అగాధం సృష్టిస్తోంది, అదే టెన్షన్. అది ఎప్పటికీ మిమ్మల్ని వేరు చేయలేదు సాకేత్. నీ మార్పు మీద అది ద్వేషం పెంచుకుంది. నాకు దక్కని వాడు సుఖంగా సంతోషంగా ఉండకూడదని పగబట్టింది. అసలు గదిలోకి రాగానే చెంప చెళ్ళు అనిపించుంటే ఇంత దాకా వచ్చేది కాదు. అదే చేయాలనుకున్నా, కానీ గొడవ అయితే రభస అవుతుందని, పెళ్ళి ఆగుతుందని నేను ఆగాల్సొచ్చింది. తను కూడా ఆ ప్లానే వేసింది. ఇంతకీ స్వర్ణ ఏమంటోంది? స్వర్ణ చాలా కోపంగా ఉంది. మేము అన్ని విధాలా నచ్చ చెప్పాం, కాస్త కూల్ అయింది. అయినా తన ఆవేశం నీకు తెలిసిందేగా. కసురుకోగానే ఇలా బయటకు వచ్చాడువేనా? భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తే వాళ్ళల్లో వాళ్ళే సర్దుకోవాలి, నచ్చ చెప్పుకోవాలి. చాలా ప్రయత్నం చేశాను, కానీ నా మాట వినిపించుకోవట్లేదు. నువ్వు తప్పు చేశావు అంటుందే కానీ నా మాట వినందే నేనేం చేయను. ఆ హారతి అంతగా స్వర్ణ నిన్ను అనుమానించేలా చేసింది. ప్రస్తుతానికైతే కాస్త చల్లబడింది. మళ్ళీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడు సాకేత్. అలాగే సీత. చూడు సాకేత్, ప్రతిసారి తన్ని పెళ్లి జరగకుండా తప్పించుకోవాలనే ప్లాన్లు వేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా మనం హారతిని గమనిస్తూ ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాన్ని తన అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. టేక్ కేర్. అలాగే. సీత, పద.